కాబట్టి అటువంటి ఆ తత్వం, అదేవిధంగా ఇంకా అన్ని ఉపనిషత్తుల్లోనూ, ఇంకా అథర్వణ వేదం యొక్క ఉపనిషత్తులో కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఇతి తస్మై సహోవాచ అని అక్కడ కూడా దేన్ని తెలుసుకుంటే మొత్తాన్ని తెలుసుకున్నట్టు అవుతుందో అది నాకు చెప్పండి అని శిష్యుడు అడగడం, కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని ప్రశ్నించడం, దానికి మళ్ళీ సమాధానం చెప్పడం, ఉపదేశించడం, అవన్నీ కూడా అక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అని అంటే, ఆ తత్వం అనేది ఏదైతే ఉందో, ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఆ అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో అది అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటిది. ఇంకా దానిపైన తెలుసుకోవడానికి ఏమీ మిగలదు, తెలుసుకోవాల్సినటువంటి అవసరమూ లేదు. దాన్ని తెలుసుకోవడం ద్వారా మనం కృతార్థులం అవుతాము, దాని ద్వారా అన్నిటినీ తెలుసుకున్న వాళ్ళం అవుతాం. ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదు, ఏమీ అవసరం కూడా లేదు. అటువంటి తత్వం కాబట్టి, అంటే అక్కడ ఈ లోకంలో ఏమైంది, ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఆ ఒక్కొక్క విషయాన్ని ఒక వ్యక్తి తెలుసుకున్నప్పుడు, దానికంటే పైన ఉన్నటువంటి విషయాన్ని ఇంకొకటి తెలుసుకున్నప్పుడు ఈయనకంటే ఆయన గొప్ప పెద్ద జ్ఞాని అవుతాడు. ఇలా వెళ్తూ ఉంటే ఎక్కడ ఇది ఆగుతుంది అని అంటే ఆ తత్వంలో ఇది ఆగుతుంది. ఎందుకంటే తత్వం పైన మళ్ళీ ఇంకోటి ఏమీ లేదు. అక్కడికి అన్నిటికంటే పెద్ద విషయం ఏమిటి అని అంటే తత్వం, అన్నిటికంటే పెద్ద జ్ఞానం ఏమిటి అని అంటే తత్వజ్ఞానం. అటువంటి తత్వజ్ఞానాన్ని, ఆ అద్వైత తత్వజ్ఞానాన్ని శంకరాచార్యుల వారు ఈ జగత్తుకి అందించారు. కాబట్టే శంకరాచార్యుల వారిని మనం విశేషంగా జగద్గురువు అని ఎందుకు కీర్తిస్తాము అనంటే, ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి విషయం, ఈ ప్రపంచంలో ఆయా విషయాల్ని తెలుసుకున్నటువంటి గురువులు చాలామంది ఉంటారు. అంటే ఫలానా విషయం, ఎందుకంటే ఏదైనా మనం ఏ విషయం నేర్చుకోవాలన్నా అదొక తత్వానికి సంబంధించిన విషయమైనా, ధర్మానికి సంబంధించినటువంటి విషయమైనా, లౌకిక విషయాలకి, లౌకిక వ్యవహారానికి సంబంధించినటువంటి విషయమైనా కూడా పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి, అనుభవజ్ఞుల నుంచి మనం నేర్చుకోవాలి. అప్పుడు వాళ్ళు మనకి నేర్పించినటువంటి వాళ్ళు ఆయా విషయాల్లో మనకి గురువులు అవుతారు. ఇప్పుడు ఒక వ్యక్తి మనకి గణితం నేర్పించాడు, గణితం పాఠం చేశారు, ఆ గణితానికి ఈయన మనకి గురువు. ఇంకొక వ్యక్తి ఏదో సాహిత్యం నేర్పించాడు, సాహిత్యానికి ఈయన మనకు గురువు. ఇంకొక వ్యక్తి సంగీతం నేర్పించాడు, సంగీతానికి ఆయన మనకు గురువు. ఈ రకంగా ఒక్కొక్క విషయాన్ని తెలుసుకొని మనకు ఉపదేశించేటటువంటి వాళ్ళు ఆయా విషయాలకు సంబంధించినంతవరకు వాళ్ళు మనకి గురువులు. కానీ వీటన్నిటికంటే కూడా పైనుండేటటువంటి తత్వం, ఆ అద్వైత తత్వం ఏదైతే ఉందో దాన్ని ఉపదేశించినటువంటి వారు శంకరాచార్యుల వారు. కాబట్టి వారిని మనం జగద్గురువులు అని అంటున్నాం. ఎందుకంటే ఈ జగత్తులో దానికంటే పెద్ద విషయం అనేది ఇంకోటి లేదు. కాబట్టి అక్కడికి ఏమైందనంటే జ్ఞానులకి కూడా జ్ఞాని, జ్ఞానులందరిలోనూ కూడా ఇంకా జ్ఞాని, గురువులందరికీ కూడా గురువు అయినటువంటి వారు శంకరాచార్యుల వారు.